మున్సత్తమ ఆసీత్ తుంగధ్వజోజ ప్రజాపద తుంగధ్వజ రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్నతల్లి పరిపాలించేవాడు. ఒకనాడు అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులకు సంబంధించి మార్గవశముల ఒక మారేడు చెట్టు దాని దగ్గర మరొక మారేడు చెట్టు కింద గొల్ల పిల్లలు కూర్చుని సాగు తినాలని ఆశిస్తున్నారు. ఈ యొక్క గొల్ల పిల్లలు రాజు చూస్తున్నారు. రాజు కూడా గొల్ల పిల్లలు చూస్తున్నారు. అక్కడ వెళ్ళలేదు, గురించి నమస్కారం చేయలేదు. అయినా భగవంతుడు చూపించాడు. మొత్తం పూర్తయిన తర్వాత గొల్ల పిల్లలు అందరూ అనుకుంటారు, మన రాజుగారు వచ్చారు, మన ప్రసాదం మనమే తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆ యొక్క రాజుగారి ప్రసాదం ఇచ్చి తీసుకోవడం బాగుంటుందని చెప్పి ఒక అటాప్లో వెళ్ళి ఆ యొక్క రాజుగారి ప్రసాదం నుంచి, ఓ రాజా మేమందరం కూడా సామూహికంగా సత్యనారాయణ ఆచరించుకున్నాము, ఈ యొక్క ప్రసాదం సమర్పించి తీసుకుంటామని చెప్పి వ్యక్తి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ యొక్క రాజు అనుకున్నారు, ఈ యొక్క గొల్ల పిల్లకు శుచి శుభ్రత ఉండరు, ఈ ప్రసాదం ఇస్తే తీసుకుంటే నేను ఇతర రాజుల ముందు అవమానం పాలవుతున్నాను కాబట్టి ప్రసాదం తిరస్కరించి రాజ్యాన్ని ఇచ్చినారు. అప్పుడు ఒక దూత ఎదురుగా వచ్చారు, ఓ రాజా మరి నూరు కుమారులు అందరూ కూడా మూర్చిపోయినారు, రాజ్యాన్ని పర్వతం విడిచి వెళ్ళిపోయినారని చెప్పినారు, ఆక్రమించారు. అప్పుడు ఆ యొక్క రాజు అంటున్నాడు, నేను ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా పరిపాలిస్తాను, వెళ్ళవలసి వచ్చింది, నేను ఏం పాపం చేసినాను అంటే వేటాడ రాజధానం కాబట్టి తప్ప ఇంకేం చేసినాను, సత్యనారాయణ వ్రతాన్ని ప్రసాదం తీసుకొచ్చినాం, అందుకే నాకు ఈ విధంగా చెప్పి ఆ గొల్ల పిల్లలు వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించి ఇతర ప్రసాదం తీసుకొని భగవంతుని వేడుచున్నారు. ఓ ప్రభు చెరకాలం నాలుగు అజ్ఞానాన్ని మన్నించు చెప్పి ఆ యొక్క భగవంతుని చరణం చూచి ఆ యొక్క మళ్ళీ విచారంగా మన యొక్క రాజ్యానికి వస్తుండగా మరొక ఎదురుగా వచ్చి, ఓ రాజా మన యొక్క నూరు కుమారులు కూడా ముచ్చని తేరుకున్నారు, మా రాజ్యాన్ని పర్వాలు విడిచి వెళ్ళిపోయి చెప్పినారు. రాజు సత్యనారాయణ సమూహాన్ని చాలా గొప్పని భావించి తన వ్రతం చేయడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి అందరి చేత వ్రతాన్ని ఆచరించేసి ఉన్నంతకాలము సకల శుభాలు అనుభవించి అంతేకాలం ముఖ్యాన్ని పొందాడు. కాబట్టి సత్యనారాయణ సమూహం చేయవలసిన ఆవశ్యకతను, విధానాన్ని, తన మహత్వాన్ని ఈ యొక్క రాజులకి గుర్తుముట్టించినట్టుగా చవనకాల మహాభూతాలు ఇచ్చినాడు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము కలియుగముల ప్రత్యక్ష పరపురని, సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణని సత్య రుచుకుందరు. సనాతన హరి కలియుగముల అనేక అవతారాలు పొందుతూ భక్తులను కాపాడుచు వారి కోరిక తెచ్చులను వ్రతం చేయటం శక్తి లేకుండా ఎవరైనా ఈ వ్రతం చేయుచుండగా చూశాను, కథ వినను, తీర్థ ప్రశాంతిస్తున్న భగవంతుడు అనుగ్రహం సకల కష్టాలు దురుపగి సకల సంపదకారుడు పురాణే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. హరే నమః. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి ఒకరికి అవుతానే కలిసి నిలుకొని అమ్మా అదే చెప్తున్నా కలిసి నేను నీళ్ళని చుట్టూ తీయాలి. జనమాసేద సత్యనారాయణ స్వామి అభ్యర్మ పొడి ప్రశాంత్ చేతం చూపించండి. ప్రాణాత్మయ నమః, అపానాత్మయ నమః, జ్ఞానాత్మయ నమః, ఉదానాత్మయ నమః, సమానాత్మయ నమః. ప్రత్యేక సుగంధవాణి పూరాపుష్పం సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. ఎప్పుడు మమ్మల్ని మంచిగా సంతోషంగా సకల భాగ్యాలతో మంచిగా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే హారతులేరమ్మ. చూచిన వారికి చూచిన ఫలము, నోమిన వారికి నోమిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే హారతులేరమ్మ. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే హారతులేరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అందవరములో వెలసిన దైవం, ప్రతి ఇంటిలో కొలిచే దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే హారతులేరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ,
మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీచందనమలరించి మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ మహాత్కర్పూరం అని వాళ్ళు ఇస్తారు అందరి మీద దండం పెట్టి సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఆర్టీ కింద పెట్టి అక్షలు తీసుకొని 3 ప్రశ్నలు చేయండి. పక్క పెట్టి దూరంగా పెట్టు చీర అమ్మా ఈ ప్రసాదం పక్క పెట్టు జాగ్రత్త. 3 ప్రశ్నలు చేయండి. దాని కావచ్చు పాపన జన్మాంతర కృతానుజ దాని నాస్తే తమేవ శరణమ్మ స్వామి పాలన అక్షరక్ష జనార్దన అక్షరక్ష పరమేశ్వర 3 సార్లు 5 కూర్చోండి. అక్షరం యథాశక్తి ఆచరిత శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి శ్రత పూజనేన కథ శ్రవణేన భగవాన్ సర్వాత్మక సర్వశ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. అప్పుడు అక్షరం మీరు వదిలా చూసారా? చేతుల అక్షంత బట్టి నీళ్ళు తమలపాకులు వదలండి. రైతులు తర్వాత ఎక్కువ తర్వాత నమస్కారం పెట్టి ఫస్ట్ తర్వాత సిరా